పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు ఉదయం 10 గంటలకి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాల మీద ప్రజాభిప్రాయ సేకరణ కోసం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని సేకరించే దాంట్లో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మనం ఈ రాష్ట్రంలో బ్రతకాలంటే అమెరికాలాగా అటు విదేశాల్లాగా ఇంటికి ఒక గన్ను లేదంటే ఒక్కొక్కరికి ఒక లైసెన్స్ గన్ను పెట్టుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దాపురించినాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, పోలీస్ స్టేషన్లో మనకి ప్రాణరక్షణ కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని కొడుతున్నారు, లేకుంటే మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పుకునేదానికి ప్రజలంతా కూడా పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తారు. అట్లాంటిది మన రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇచ్చకపోతే శవాలుగా బయటకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ ఎన్ని లాకప్ డెత్తులు జరుగుతున్నాయో. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిపాలన ఉన్నామా, లేకుంటే రాక్షస పాలన ఉన్నామా, లేకపోతే హిట్లర్ పరిపాలనలో మనం ఉన్నామా అని డౌట్గా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించుకోవాలా, మనం ఎన్నుకున్నది మనం రక్షిస్తారని, మన బాగోగులు చూస్తారని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నాయో మనందరం కూడా అబ్జర్వ్ చేయాలి. నిన్న రావణ్ అనే వ్యక్తిని అది దారుణంగా అది ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నా చెప్పకుండా, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినా చెప్పుకోకుండా నిన్న ఎత్తుకురావడం జరిగింది. ఒక కేసులో బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కేసులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా నువ్వు అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను చూడకుండా మహిళలను కూడా దారుణంగా తోసిపడేసి మీకు కావాల్సినని మిమ్మల్ని ప్రశ్నించాలని మీరు ఎదగొస్తున్న పరిస్థితి. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మాట చెప్తున్నాడు, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీలు లేదు, ప్రభుత్వాల్ని కానీ లేకుంటే పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరిని ప్రశ్నించకూడదు అని చెప్పేసి నిన్న అని చెప్తున్నాడు. మీరు నిజంగా ప్రశ్నిస్తే మీరు చట్టానికి లోబడి మాట్లాడండి అంటాడు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు జగన్మోహన్ గారి గురించి కానీ లేదా ఇతరుల గురించి కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడినప్పుడు లేని చట్టాలు ఈరోజు కొత్తగా నువ్వేమన్నా రాజ్యాంగంలో పొందుపరుచుకున్నావా? నీకోసం ఏమైనా కొత్త రాజ్యాంగం తీసుకొచ్చావా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో నువ్వేమైనా పెట్టుకున్నావా? ఆ రోజు నువ్వు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా మా పార్టీ నాయకుల్ని నువ్వు చెప్పు తీసుకొని పైకెత్తి ఒక్కొక్కరిని చెప్పుతో కొడతా, బట్టలు ఊడి తీసి కొడతా, రండిరా నా కొడకల్లారా అని నువ్వు మాట్లాడినప్పుడు నీకు సంస్కారం కానీ చట్టాలు కానీ ఎక్కడ పోయినా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకోటి ఉంటాడు, మా రోజమని కూడా అట్లే మాట్లాడినాడు. డిప్యూటీ స్పీకర్ దళితులతో మాకు పని లేదు, దళిత ఓట్లే మాకు అవసరం లేదు, మీ దళితులు మా టీడీపీ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ స్పీకర్ అయితే ఒక దళితుడిని ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని డప్పు కొడతా ఉంటే చెంపకు తీసి కొట్టి నోటికి వచ్చిన నానా బూతులు తిట్టి ఈరోజు మా దళితుల్ని అవమానిస్తారు. ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా బాధిస్తూ ఉన్నాయి ఒక దళితులుగా.
ఈ రాష్ట్రంలో మేము బ్రతకకూడదా, మా పరిస్థితి దారుణంగా అయిందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులంతా కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఉమ్మడి పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో, ఈ కూటమి గవర్నమెంట్, ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ పార్టీలతో ఏర్పడిన ఈ గవర్నమెంట్ని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తుదిమిస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ప్రజలంతా కూడా ప్రజలకు అనుగుణంగా మీరు పరిపాలన చేయండి, కానీ ఈ విధంగా ప్రజలు ప్రాణాలు తీసే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్తా ఉన్నా. నేను ఇంకోటి ఇక్కడ కూడా చెప్తా ఉన్నా, 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఈ మన రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు క్రాంతికుమార్ అనే పేరుబో క్రాంతికుమార్ అనే ఒక యువకుడు మరణ వాంగ్మూలం ఇచ్చి, మాదిగ్గా పుట్టడం నా తప్ప అని చెప్పేసి మరణ వాంగ్మూలం ఇచ్చి మరణిస్తే ఇప్పటి వరకు కూడా ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా, హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి ధైర్యం చెప్పి మేము ఉన్నామని ఒక్కరు కూడా పరామర్శించిన పాపన పోలేదు. అంటే హోమ్ మినిస్టర్ గారిని మా మంగళాత గారు ఏదో మాట్లాడాడని చెప్పేసి మొత్తం మీరంతా కట్టకట్టుకొని మినిస్టర్లతో సహా ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు సంఘీభావం తెలియజేసినారు. మీరు ప్రశ్నించినారు, ఏమేమి మాట్లాడినారు. మరి ప్రాణాలు పోతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? అంటే దళితుల ప్రాణాలు మీకు లెక్కలేదా? చంద్రబాబు నాయుడు గారు దళితుల ప్రాణాలకు ఒక లెక్క కడుతున్నాడు, ఇతర కులాల వారికి ఒక లెక్క కడుతున్నాడు. మావి కూడా ప్రాణాలే, మేము కూడా తల్లిదండ్రులకు పుట్టినాం, మేము కూడా మనుషులుగానే ఈ భూమిని జీవిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు మా ప్రాణాలు కూడా విలువ కట్టండి, మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి, లేకపోతే మీకు ఈ రాష్ట్రంలో అధికారికంగా కాలం చెల్లిందని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటున్నాం.